మళ్ళా అధికారానికి వస్తే అలాంటి ప్రమాదమే పొంచి ఉన్నది అనేటువంటిది ప్రధానమంత్రి గారి మాటల్లో స్పష్టం అవుతుంది అనేది రైట్. గిరిధర్ గారు, ఇది స్కీమ్ అనుకోవాలా స్కామ్ అనుకోవాలా? మీ వ్యూ ఏంటి దీని మీద? ఏమండి, దీనికి వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే కనుక ఇది స్కీమో స్కామో నిర్ణయించుకోవచ్చు. మొట్టమొదటిది, మనకు గత 75 సంవత్సరాలుగా మన ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఎస్పెషలీ దక్షిణ రాష్ట్రాల్లో వేల కోట్లు ఖర్చు పెడితే కానీ ఒక కౌన్సిలరో లేదా ఎమ్మెల్యేనో గెలవలేనటువంటి పరిస్థితి మనకి ఈరోజు ఉన్నది. అంటే కనుక ఇంతటి నల్లధనానికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం రావాలి కదా. ఇది నల్లధనం రూపేణా కాకుండా ఏదో ఒక విధంగా దాన్ని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ అన్నది జరిగింది. ఆ అవకతవకలు ఏ స్కీమ్లో ఉండవు. ఏ స్కీమ్నైనా మనం దాన్ని తప్పించి దాంతో దుర్వినియోగం చేసుకునేటువంటి శక్తి మనలో ఉన్నది. గతంలో అన్ని పార్టీలకు ఉన్నది, అందరూ చేశారు అటువంటివి. కాబట్టి స్కీమ్ని డైరెక్ట్గా తప్పు పట్టడం అనేది ఫస్ట్ తప్పు. రెండవది, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నిర్ణయం మనం ఎప్పుడు స్వీకరిస్తాం, కానీ అదే సుప్రీంకోర్టు ఎన్నో దఫాలు వాళ్ళు చేసిన నిర్ణయాలే తర్వాత మళ్ళీ వాళ్ళు పునర్సమీక్షించుకొని దాన్ని మళ్ళీ తిరగరాసినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని వాళ్ళు తిరగరాయాలని మనకి ఏమైనా గ్యారంటీ లేదు. మళ్ళీ దానికి ఏమైనా అప్పీల్కి వెళ్ళి ఆ స్కీమ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని ఏమైనా సవరింపు చేస్తే, వాళ్ళు ఇచ్చిన తీర్పు దేని ఆధారంగా ఇచ్చారు, వాళ్ళు ఎవరు పైసలు ఇస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ప్రజలకు తెలియాలి అన్నటువంటి అంశంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ స్కీమ్ని అదే దానిలో ఉన్నటువంటి అంశాలు కానీ లేదా ఎలక్టోరల్ బాండ్స్ అంటూ ఒకటి ఉండాలి అన్న విషయంలో కానీ తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు. ఇది అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కొంత సీక్రసీ ఉన్నదో దానిని వ్యతిరేకిస్తూ వాళ్ళు తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలుసు. పోనీ ఎలక్టోరల్ బాండ్స్ లేదనుకుందాం, లేనంత మాత్రాన పార్టీలకు పైసలు వెళ్ళడం ఏమైనా ఆగిపోతున్నాయా? పార్టీలు ఎలా ఎన్నికలు వెళ్తున్నారు? కాబట్టి ఇదేదో స్కామ్ చేయాల్సి వస్తే కనుక ఇటువంటి బాండ్ పెట్టాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. గతంలో ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు మనకి ఎన్నికల్లో జరుగుతున్న విషయం కొత్త విషయం ఏం కాదు. దాన్ని పారదర్శకంగా ఒక ఎలక్టోరల్ బాండ్ రూపేణ దాన్ని సిస్టంలోకి తీసుకురావడం అన్న ప్రయత్నం జరిగింది. కానీ అది యాక్చువల్గా దాన్ని కొంత సవరణ చేద్దాము, దానికి ఒక పారదర్శకంగా తీసుకొద్దాం అన్నటువంటి ఒక ప్రయత్నంలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. బట్ ఆ ఆలోచన మనం తప్పు పట్టలేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవ విషయము, మనకు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పారు, అక్కడ నోట్ల రద్దు చేసిన చాలా భయంకరమైపోయింది, మన ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది. మరి కుప్పగూలే మనం 5వ స్థానానికి వచ్చాం. లేకపోతే ఈ పాటికి వస్తే 2వ స్థానంలో ఉండేవాళ్ళం. చైనాని కూడా తలదాన్ని 10, 11, 12వ స్థానం నుంచి 5కి వచ్చాము. అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ డిమానిటైజేషన్ తర్వాతనే మన దేశము ఈరోజు ప్రపంచంలో ఏ దేశము లేనంత డిజిటైజ్ అయినటువంటి ఎకానమీ మనది. మన దేశంలో గత సంవత్సరం అంటే 2022-23 సంవత్సరంలో, ఇంకా 23-24 డేటా రావాలి. ఆ ఒక్క సంవత్సరంలో భారతీయులందరూ కలిసి డిజిటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశాం తెలుసా మీకు? 4800 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేశాం. మన తర్వాత నెక్స్ట్ చైనా 1800 కోట్లు మాత్రమే. తర్వాత వచ్చినటువంటి 12 దేశాలు, చైనా, అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇటలీ, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇవన్నీ కలుపుకుంటే కూడా మనం చేసిన 4800 కోట్ల ట్రాన్సాక్షన్కి సరి రావాలి. అంటే ఈ దేశం ఎంత డిజిటైజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. డిజిటైజ్ అయింది కాబట్టి నల్లధనం అన్నది, నల్ల సొమ్ము అన్నది తగ్గిపోయింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి సిస్టంలోకి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ కానీ, లేదా మనకు జిఎస్టీ కానీ వీళ్ళందరికీ తెలిసిపోతుంది. కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోలేము. రెండవది, ఈ బేనామీలందరూ ఉండడం వల్ల, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల, ఈ గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తీసేయడం వల్ల ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లను మనం మన చేతిలో జారిపోతున్న నీరు మనం ఆపగలిగింది. కాబట్టి ఇవన్నీ కూడా స్టెప్స్ ఏంటంటే మనకు నల్ల సొమ్ము మన చేతిలో జారిపోకుండా ఆపేటువంటి చర్యల కింద మనం భావించాలి. రైట్. అప్పటికి ఇప్పటికి మనం కంపేర్ చేసామంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెట్టుకోగలుగుతున్నాం, ఇంత మన ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతున్నాం, మనకు జిఎస్టీ కలెక్షన్స్ ఏమైనా వచ్చాయి. ఒకవేళ దీనివల్ల మనకు డిమానిటైజేషన్ వల్లనో లేదా జిఎస్టీ వల్లనో ఎకానమీ అంతా కుదేలైందంటే కనుక ఈరోజు నెలకి కనీసం అంటే 1.5-2 లక్షల కోట్లు జిఎస్టీ కలెక్షన్ దేశవ్యాప్తంగా ఎలా వస్తున్నాయి అంటే దాంట్లో ఒక విధమైనటువంటి పారదర్శకత తప్పించుకోలేనటువంటి పరిస్థితి రావడంతో దాని కంప్లయన్స్ పెరిగింది. కాబట్టి నల్ల సొమ్ము చేసేటువంటి అవెన్యూస్, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎప్పుడు కూడా ఏ ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో
నల్లధనాన్ని ఎవరు 100% ఎవరు అరికట్టలేరు. దాన్ని తగ్గించవచ్చు, దాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఆ దిశగా ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసిన దానికి మనం ఈరోజు గుణం చూస్తున్నాం. అందుకనే ఈరోజు 5వ స్థానం నుంచి మనం 3వ స్థానానికి వెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలబడేటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది అంటే కనుక మన రెవెన్యూస్ పెరిగినాయి. ప్రభుత్వాల చేతిలో చాలా దిలీప్ గారు, ఇదివరకు ప్రైవేట్ వ్యక్తులకు దిలీప్ గారు అంతా కూడాను ప్రభుత్వం చేతిలో వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు కావచ్చు లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ గిరిధర్ గారి వాదంతో ఏకీభవిస్తారా? దిలీప్ గారు, దిలీప్ గారు భావిస్తాను కానీ ఇది స్కామ్ కింద నేను భావించాను. రైట్, దిలీప్ గారు, ఆ బ్లాక్ మనీని అరికట్టేందుకే తీసుకొచ్చామని అంటున్నారు స్కీము.